హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు జీవధార హెర్బల్ కుంకుమాది ఫేషియల్ కిట్ అండి. ఈ ఫేషియల్ కిట్ని ఎలా వాడాలి, మరి దీన్ని వాడటం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను చెప్పబోతున్నాను. దీంట్లో ఏముంటాయి అంటే, మనకు ఈ ఫస్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్క్రబ్ పౌడర్స్ అండి. అంటే మనం నార్మల్గా క్లీనప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఈ 2 నెంబర్స్ ఉన్నవి మనకు కుంకుమాది ఫేషియల్ పౌడర్ అండి. ఇందులోనే మనకు కుంకుమాది అంటే సాఫ్రాన్ పౌడర్ ఉంటుంది, రెడ్ చందన్, ఇందులో చాలా రకాల పౌడర్స్ అంటే హర్బల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన పౌడర్ అండి. ఇది మనకు రింకిల్స్ రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. అలాగే మీకు తెలిసిందే జీవధార కుంకుమాది తైలం. దీన్ని ఎలా వాడాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ ఫేషియల్ చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే క్లెన్జింగ్ మిల్క్, అలాగే మనకు మసాజ్ క్రీమ్ కావాలండి. మీకు తెలిసిందే మనకు క్లెన్జింగ్ మిల్క్, మనకు జీవధార క్లెన్జింగ్ మిల్క్ ఉంది కదా, రెగ్యులర్గా నేను కిట్ ద్వారా ఇస్తుంటాను. చిన్న బాటిల్స్ అయినా తీసుకుంటారు, ఇలా 1/2 లీటర్స్ అయినా చాలా వరకు ఇచ్చాను నేను. ఇది మాయిశ్చరైజింగ్ లోషన్ అండి. సో ఇప్పుడు ఒకవేళ ఈ కిట్ తీసుకుంటే ఈ లోషన్లో మనకి మసాజ్ పౌడర్, ఈ కుంకుమాది ఫేషియల్ మసాజ్ పౌడర్ ఏదైతే ఉందో ఇది మిక్స్ చేసుకొని చేసుకోవాలి. అలాగే క్లెన్జింగ్ మిల్క్లో కూడా టూ స్పూన్స్, నార్మల్గా మనకు టీ స్పూన్ ఉంటుంది కదా, దీంతో 2 స్పూన్స్ క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని ఇది 1/2 స్పూన్ వరకు మిక్స్ చేయాలండి. ఈ స్క్రబ్ పౌడర్ 1/2 స్పూన్ మిక్స్ చేసుకొని మనకు క్లీనప్ చేసుకుంటే కనుక మనకు పైన ఉన్న డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో, మురికి ఏదైతే ఉంటుందో, ఆయిలీనెస్ ఏదైతే ఉంటుందో అదంతా వెళ్ళిపోతుంది. తర్వాత మనం నార్మల్గా ఈ మాయిశ్చరైజింగ్ లోషన్లో మనకి ఈ పౌడర్ కలిపి మనం మసాజ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆల్ పర్పస్ క్రీమ్ ఉందనుకోండి, ఏదైనా ఆల్ పర్పస్ క్రీమ్ తీసుకోవచ్చు మీరు ఈ ఫేషియల్కి. సో ఇది కాకుండా నేను ఆయుర్ వాళ్ళది తీసుకున్నానండి ఆల్ పర్పస్ క్రీమ్. ఇది అలోవెరా ఫ్లేవర్. మీరు ఇలాంటిది ఆయిల్ అని కాకుండా వేరే ఏదైనా ఆల్ పర్పస్ క్రీమ్ తీసుకుంటే మీరు ఎనీ ఫేషియల్, అంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను ఏంటంటే, మీరు తీసుకున్న వెజిటేబుల్ ఫేషియల్ కిట్ కానీ, లేదంటే ఫ్రూట్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు మన కుంకుమాది ఫేషియల్ కానివ్వండి, అలాగే ఆయుర్వేదిక్ ఫేషియల్ కిట్ మనకు పింపుల్స్, పిగ్మెంటేషన్స్కి ఏదైతే తీసుకున్నారో దానికి కూడా ఈ అలోవెరా క్రీమ్ అనేది పనిచేస్తుందండి. అంటే ఆల్ పర్పస్ క్రీమ్ ఏదైనా పనిచేస్తుంది. సో ఇది ఎలా మిక్స్ చేయాలి అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్లెన్జింగ్ మిల్క్ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. అలాగే ఆల్ పర్పస్ క్రీమ్ ఉంది కదా, ఈ ఆల్ పర్పస్ క్రీమ్ని మనకు ఫేషియల్ చేసుకోవడానికి ఎంత పడుతుంది క్రీమ్ అనేది చూసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అయితే తీసుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు హ్యాండ్స్కి కానీ ఇంకా నెక్ బ్యాక్ సైడ్ కానీ అలా ఒకవేళ మసాజ్ చేసుకునే వీలు ఉంటే కనుక మీరు ఒక 2 స్పూన్స్, ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి, ఇప్పుడు ఈ క్లెన్జింగ్ మిల్క్ తీసుకున్నాం కదా మనము, మీరు ఒకవేళ క్లీనప్ వరకే మాకు టైం ఉంది, మసాజింగ్కి టైం లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయండి అంటే, ఇంట్లో ఇప్పుడు నేను ఇచ్చే కిట్స్ అన్నీ హోమ్ మేడ్ ఫేషియల్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుందండి. ఎవరైనా కూడా మనం ఇంట్లో ఈ ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కుంకుమాది ఫేషియల్ అనేది చాలా కాస్ట్లీ అండి. పార్లర్స్లలో చాలా కాస్ట్లీ ఉంటుంది. మినిమం 1500 నుంచి స్టార్ట్ అయ్యి 2500 వరకు కూడా తీసుకునే పార్లర్స్ ఉన్నారు. సో ఎఫెక్ట్ కూడా అంత బాగుంటుంది. సో అలా అప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే కనుక ఈ ఫేషియల్ అనేది 20 ఫేషియల్స్ వరకు వస్తుందండి. అంటే మీరు ఒక 20 డేస్ నుండి ఒక 20 డేస్కి ఒకసారి చేశారనుకోండి, మినిమం 35 ఇయర్స్ దాటిన వాళ్ళు 20 డేస్కి ఒకసారి స్టార్ట్ చేసుకోవాలంటే ఫేషియల్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే కనుక 20 ఫేషియల్స్ అంటే మీకు 1 ఇయర్ ఎబోవ్ వరకు వస్తుందండి ఈ కిట్ అనేది. నార్మల్గా చేసుకునే వారు ఎవరైతే ఉంటారో 35 బిలో వారు వాళ్ళు 1 మంత్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ క్లెన్జింగ్ మిల్క్లో మీరు క్లీనప్ చేసుకుంటే కనుక నార్మల్గా ఫేషియల్ చేసుకునే టైం లేకపోతే ఇది కూడా యాడ్ చేసుకోండి. ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ ఏదైతే ఉందో ఈ లోషన్ కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఇది కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. మనకు ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ ఏంటంటే వింటర్లో చాలా బాగా పనిచేస్తుందండి.
మనకు ఇది అప్లై చేసుకున్న తర్వాత మినిమం 8 అవర్స్ వరకు అసలు పగుళ్ళు లాంటివి అంటే చర్మం పొడిబారడము డ్రై అనేది కాకుండా చాలా బాగా రిజల్ట్ ఉంది. చాలా సేల్ అవుతున్నాయండి. ఒక బాటిల్ ఇప్పుడు 1/2 లీటర్ తీసుకున్నారనుకోండి, మీకు మినిమం 2 మంత్స్ వరకు అయితే ఈజీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్స్ని ఎలా వేసుకోవాలి అంటే, ½ స్పూన్ వేసుకోండి. అలాగే ఇది మనకు మసాజింగ్కి కావాలి కాబట్టి ఇది కూడా హాఫే వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం మనకు రెడ్ చందన్ ఉన్నందున మనకు ఈ వ్రింకిల్ రిమూవింగ్కి కాబట్టి, మనకు యాంటీ ఏజింగ్కి పనిచేస్తుంది కాబట్టి మనకు మసాజింగ్ అనేది లైట్గానే చేసుకోవాలండి. మరీ మీరు ఫింగర్ ప్రెజర్ పెడితే సరిపోతుంది, అలా అని మొత్తం బలం పెట్టి చేసుకోకూడదు. నేను అది కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు ఈ కుంకుమాది తైలం ఉంది కదా, ఈ కుంకుమాది తైలం ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది మనకు ఒక 8 డ్రాప్స్ అయితే సరిపోతుంది. మీరు ఒకవేళ హ్యాండ్స్ నెక్ కనుక చూస్తూ అలా చేసుకుంటే కనుక మీకు కొంచెం ఎక్కువ పడుతుంది, అంటే డబల్ తీసుకోండి. ఒక 15 డ్రాప్స్ వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసి ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుంకుమాది ఫేషియల్ ఎలా చేసుకోవాలి మసాజ్ అనేది నేను చూపిస్తున్నానండి. సో ఇప్పుడు ఈ ఫేషియల్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు ముఖ్యంగా వ్రింకిల్స్ ఫేస్ పైన, నెక్ పైన, మనకి హ్యాండ్స్ పైన ఉన్న వ్రింకిల్స్ ఏవైతే ఉంటుందో దాన్ని చాలా అద్భుతంగా రిమూవ్ చేస్తుందండి. మనకు ఏజ్ అనేది తెలియనియకుండా చేస్తుంది ఈ కుంకుమాది ఫేషియల్. అంతేకాకుండా మనకు నార్మల్గా పింపుల్ స్పాట్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ స్పాట్స్ ఉన్నా, లేదంటే అండర్ ఐ సర్కిల్స్ ఉన్నా కూడా వాటిని కూడా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు జనరల్లీ మీరు అన్ని రకాల క్రీమ్స్, పౌడర్స్ వాడుతూ ఉంటారు కదా. ఈ కుంకుమాది ఫేషియల్స్ అనేవి, కుంకుమాది తైలం అనేది అన్నింటికంటే హై డోస్ అనమాట. అంటే దీన్ని మించి వేరేది ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. నార్మల్గా వాటర్ తీసుకోండి మీరు. ఒక్కసారి క్లీన్ చేసుకుందాము. మీ దగ్గర హెయిర్ బ్యాండ్ ఉంటే కనుక హెయిర్ బ్యాండ్ పెట్టుకోండి. నేను ఇప్పుడు జస్ట్ డెమో టైప్లో చూపిస్తున్నాను. మీకు ఈ డెమోలోనూ తెలిసిపోతుందండి ఎలా అవుతుంది అనేది. మనం తీసుకుంది ఏంటంటే ఈ క్లెన్జింగ్ మిల్క్ అండ్ నార్మల్గా మాయిశ్చరైజర్ మిక్స్ చేసాం కదా, అది తీస్తున్నాను ఇప్పుడు నేను. స్క్రబ్ పౌడర్ వేసాం కదా, బాగా మిక్స్ చేయండి దీన్ని. ఫస్ట్ లైట్గా వాటర్ అనేది అప్లై చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఎలాగో కన్ఫ్యూషన్ అనేది ఉంటుందండి. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు సెకండ్ టైం నుంచి మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎలా చేసుకోవాలి అనేది. ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది, ఏం పర్వాలేదు. మీకు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవండి. ఎవరైనా బ్యూటీషియన్స్ ఉంటే కనుక
ఒకవేళ హోమ్ సర్వీసెస్ చేసే వాళ్ళు దొరికితే ఇంకా బెటర్, మీరు ఇంట్లోనే చేయించుకోవచ్చు ఈ ఫేషియల్స్ అనేవి. హాయిగా ఇదే కలుపుకొని మీరు హ్యాండ్ మసాజ్ కూడా చేయించుకోవచ్చండి. ఈ నెక్కి చేసుకునే టైంలో మాత్రం కంపల్సరీగా పై వైపుకే చేసుకోండి మసాజ్ అనేది. సో చేస్తుంటే కూడా బాగా స్కిన్ అనేది అబ్జర్వ్ అయిపోతుందండి. ఒకసారి చూసుకోండి, స్కిన్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. స్టార్టింగ్లో చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా ఒక 3-4 టైమ్స్ అయితే రెగ్యులర్గా చేయండి 20 డేస్కి ఒకసారి. తర్వాత మీకు గ్యాప్ వచ్చినా ఏం పర్వాలేదండి, ఒక 1 మంత్ అలా గ్యాప్ వచ్చినా ఏం పర్వాలేదు. స్టార్టింగ్ మాత్రం 4 ఫేషియల్స్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్గా మనం క్లీనప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఓన్లీ క్లీనప్ అయింది. నేను జస్ట్ డెమోనే చూపించాను, మీరు 15 మినిట్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మసాజ్. ఫ్రెండ్స్ మీ దగ్గర క్లెన్జింగ్ మిల్క్, మాయిశ్చరైజర్ ఏది లేకున్నా కూడా ఇమీడియట్గా కావాలి అంటే మీరు పెరుగులో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు క్రీమ్స్లలో ఉన్న మూమెంట్ మనకు ఈ కర్డ్కి రాదు, మూమెంట్ అనేది, అంటే మనం మసాజింగ్ మూమెంట్ అనేది. బట్ ఏంటంటే ఇమీడియట్గా కావాలి అంటే చేయొచ్చు ఇన్స్టంట్గా. మీరు లైట్గా ఫింగర్ ప్రెషర్ మాత్రమే పెట్టండి, సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ ఫేషియల్ చేసుకుంటే కనుక ఇది కొంచెం పౌడర్ ఏంటంటే మనకు రఫ్ టైప్లో ఉంటుంది. దీనివల్ల మనకు నోస్ పైన వచ్చే వైట్ హెడ్స్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ కానివ్వండి, ఆయిలీనెస్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సో మీరు నార్మల్గా ఇక్కడ మసాజ్ చేసుకుంటే చాలండి.
మీరు ఈ మసాజ్ స్టార్ట్ చేసిన తర్వాత పౌడర్ది ఆ రబ్నెస్ అనేది తెలుస్తుందండి. మీరు మసాజింగ్ చేసిన కొద్ది ఏమైపోతుందంటే ఆ పౌడర్ అనేది నార్మల్గా క్రీమ్లో మెల్ట్ అయిపోతుంది. మనం మసాజ్ చేస్తున్నాం కదా, మెల్ట్ అయిపోతుంది నార్మల్గా. సో మనం అది చూసుకొని మీరు మసాజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు నేను ఏదైతే క్రీమ్ తీసుకున్నానో అదైతే కంప్లీట్గా స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుందండి. ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను. లిప్స్కి లాస్ట్కి ఎందుకు రాస్తున్నానంటే మనకు డ్రై అయిపోతుంది కదా లిప్స్ కూడా, పైన ఉన్న డెడ్ స్కిన్ కూడా వచ్చేస్తుంది. ముందే రాసుకోకండి, క్లీన్ చేసుకునే టైంలో ఒక జస్ట్ 2 మినిట్స్ రాసుకుంటే చాలు. ఫ్రెండ్స్ ఇప్పుడు వెట్ టిష్యూతో క్లీన్ చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫేస్ అయితే చాలా క్లీన్ అయిందండి. మీకు కూడా తెలిసిపోతుంది కదా షైనీ అనేది. ఈవెన్ అండర్ ఐ సర్కిల్స్ కానివ్వండి, మనకు షైనీ వస్తుంది అంటే వ్రింకిల్స్, డెడ్ స్కిన్ అంతా పోయినట్టు. చూడండి, డెడ్ సెల్స్ కూడా కంప్లీట్గా క్లీన్ అయ్యాయి. చూసారు కదా, చాలా సాఫ్ట్ అయిందండి. నేనైతే మీ ముందనే చేసి చూపించాను కదా. మన కుంకుమాది ఫేషియల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను జస్ట్ ఒక 10-15 మినిట్స్ కూడా అవ్వలేదు, 10 మినిట్స్ అయింది ఇప్పుడు నేను ఫేషియల్ చేసుకొని. మీకు రిజల్ట్ అనేది దాదాపు ఈ రిజల్ట్ అని కూడా మీకు 20 డేస్ వరకు ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు కుంకుమాది ఫేషియల్ కిట్ ఎలా యూస్ చేయాలి, దీని బెనిఫిట్స్ అనేవి చూసారు కదా ఫ్రెండ్స్. ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.